జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బుగ్గన గారేమో ఒక మాట చెప్పారు. ఏంటంటే సేమ్ 2019లో మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈయన ప్రామిస్ చేసిన పథకానికి చాలా టైట్ గా ఉంది సార్, డబ్బులు ఖర్చు పెట్టడానికి చాలా కష్టంగా ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని అడ్జస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది అని అంటే, లేదు నేను మాట ఇచ్చానంటే ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే, ఒకవేళ నేను ఇచ్చిన మాటను చేయలేకపోతే నేను సీఎంగా దిగిపోతానని చెప్పానంట. అది ఆయన చాలా పర్సనల్ గా చెప్పినటువంటి విషయం. 2014లో కూడా గుర్తుందో లేదో నాకు తెలియదు, ఆ టైంలో కూడా ఈయన అన్ని దొంగ ప్రామిసులు చేస్తే ఆయన చేయలేదు. ఎందుకంటే ఈయన చేయగలిగినవి మాత్రమే ఇస్తారు, ఇచ్చినవి మాత్రమే చేస్తారు. నేను ఎవడో పెట్టాడు నాకు, మీరు 2019లో అన్ని చేసేసారంటే 90% చేశారు, 10% చేయలేదు అని అన్నాను. ఒరే 90% చేసిన నాయకుడిని ఎంచుకోకుండా అసలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకటి కూడా చేయలేని ఎంచుకున్నారంటే ఎవరు దద్దమ్మలు, ఎవరు చేతగాంది అనేది ఒకసారి కామన్ సెన్స్ తో ఆలోచించండి. 90% చేసినోడు మేలా, ఇంటికాడికి కాలికాడికి పథకాలు తెచ్చినోడు మేలా? ఇవాళ కుక్కలు నిప్పినోడు తిప్పుతారు చూడండి. అందరికి అర్థం అవుతుంది, అర్థం అవ్వకుండా ఏం ఉండదు. అర్థం అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏ నోటికాడ కూడుని తన్నేసుకున్నామన్న విషయం జనాల్లోకి తెలుస్తుంది, తెలియాలని కూడా నేనే అనుకుంటున్నాను. తెలంగాణలో కూడా ఉన్నారు సార్కి. నాకెందుకు అనిపిస్తుంది తెలంగాణలో కూడా మనం స్టార్ట్ చేస్తే మన పార్టీని కొంచెం లైక్ ఏమంటారు, అక్కడ చాలా మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. ఈవేళ షర్మిలమ్మ కాడికి ఎవరన్నా కొంత గొప్ప వెళ్తున్నారంటే వాళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులే. అక్కడ మన పార్టీ స్టార్ట్ చేస్తే బాగుంటదేమో అనిపించింది. వాళ్ళు ఏంటంటే స్పెషల్లీ నాకు మెసేజ్ చేసి, సిస్టర్ మీరేమన్నా ఒకవేళ పోస్ట్ చేయలేకపోతే ఏమన్నా భయపడితే మాకు చెప్పండి, మేము పోస్ట్ చేస్తాం, మాకు పంపించండి వీడియో. 2024లో కూడా ఆయన అందరితో పాటు దొంగ ప్రామిసులు చేసి ఇదిగో 5,000 పెంచేస్తాను, లేకపోతే ఇంకోటి చేసేస్తాను, రైతు భరోసా 25,000 చేస్తాను, ఇలా అని చెప్పుకుంటుంటే బాగుండు. కానీ పాసిబిలిటీస్ అయ్యేవి మాత్రమే చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పలేదు. ఎట్లయినా మోసం చేశాన ప్రజల్ని మోసం చేసి ఆయన అధికారంలోకి రావాలనుకున్నారు, వచ్చారు. ఇంత కాకపోతే ఇంత కూడా ఆయనలో ఒక యాటిట్యూడ్ గాని ఏమీ చూడలేదు తెలుసా. ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎలాగైతే ఉంటారో అలాగే అనిపించారు. నాకు అనిపించింది ఏంటి తెలుసా, ఊరిని వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారాలకి ఆ మనిషి ఉన్నది. ఇప్పుడు నేనేన్నో మూలన వైజాగ్ లో ఉన్న ఒక మల్లేశ్వరి వచ్చినంత మాత్రాన చెల్లెమ్మ అనుకుంటూ అంత అభిమానంగా పలకరించాల్సిన అవసరం ఏం లేదు. ఒడు దించేసి పంపించేస్తే అయిపోయింది. చాలా మంది ఢిల్లీ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, చాలా మంది వెయిట్ చేసేవారు. ఆ వెయిట్ చేసిన వాళ్ళలో కొంతమందికి ఎంతో కొంత లక్కీగా ఆపర్చునిటీ వచ్చేసింది. మేము లోపలికి వెళ్ళాం కదా, 3 minutes మాట్లాడారు నాతోటి చాలా మంచిగా. చాలా అరే ఇలాంటి వ్యక్తి కోసమా ఇంత తప్పుడు ప్రచారం అవుతుంది బయట అని అనిపించింది. మీరు కూడా ఎవరన్నా కలిసిన రోజు డెఫినెట్ గా మీరు చెప్తారు మేడం అసలు ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు. కాకపోతే ఈ మీడియా, ఈ పచ్చ మీడియాలో ఆయన మీద చూపించినటువంటి ఘోరాలు, అన్యాయాలు, ఆయన మీద యారగెంట్ అని వేసారు చూసారు. అలా ఉండరండి బాబు. రాజశేఖర్ రెడ్డి గారు వీడియోస్ చూసాం కదా, రాజశేఖర్ రెడ్డి గారివి కార్యకర్తలతో ఎలా ఉంటారు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, సేమ్ అలాగే ఉన్నారు ఆయన. ఎవరికన్నా ఫోటో అవ్వలేకపోతే ఇట్లా ప్లీజ్ అమ్మ తర్వాత దిగుదామని ఇంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నారంటే అసలు ఒక సీఎం క్యాండిడేట్ అలా అడుగుతారా? వీళ్ళు సీఎం అయిన రోజు తాట తీస్తా, పనులు చక్కగా చేయకపోతే పీకి పడేస్తా ఇలా మాట్లాడతారు. ఆయన ఏ రోజు నేను ఆయన నోట్లో నుంచి అలాంటి మాటలు వినలేదంటే అర్థం ఏంటి? అతను అలాంటి వ్యక్తి కాదనే కదా. అసలు ఈ విషయం సిద్ధం సభల మీటింగ్ లో ఒక ఆవిడ మొత్తం అంతా స్కిన్ కి సంబంధించిన ఒక ఇష్యూ ఆవిడది ఏంటో మరి తెలియదు, చిన్న బబుల్స్ లాగా మొహమంతా ఉంది. నేను సర్వీస్ లో ఉన్న 10 years నుంచి నేనైతే ఒకవేళ ముట్టినా కూడా ముద్దు పెట్టేంత అంటే ఆ తల్లికి ఆ అభిమానాన్ని, ఆ ఆప్యాయతని ఇవ్వాలనే ఆలోచన అయితే నాకు రాదు, నేను డేర్ చేయలేను. జగనన్న ఆమెను ముట్టి ఆమెని హగ్ చేసుకొని
ఆమెకి నుదిట ఎంత ముద్దు పెట్టాడంటే బాబోయ్ అసలు అలాంటి వాళ్ళు నేను మదర్ తెరీసాని చూశాను, మళ్ళీ జగన్ గారిని చూసాను. ఏమాత్రం ఓట్ల కోసం అంత చేసి అంత సీన్ లేదు. వీళ్ళు చేస్తారా? వీళ్ళు మామూలుగా ఎస్సీలని దళితులను ముట్టడానికే చిరాకు పడతారు. మొన్న ఎవరో అన్నారు, మేడం రోజా గారు కూడా ఇలా చేశారు కదా అంటే, ఎవరు చేసినా తప్పే. రోజా అయితే రోజా ఏమి, ఇంకొకరైతే ఏమి, ఎవరైనా కూడా దళితుల్ని దూరం పెట్టుకొని ఇలా అన్నారంటే ఎందుకు ఊరుకుంటాం? ఎప్పుడూ ఊరుకోము. ఏ పార్టీలో ఉన్నా అన్నా కూడా ఊరుకోము. చాలా మంది అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు సార్కి. నాకెందుకు అనిపిస్తుంది, తెలంగాణలో కూడా మనం స్టార్ట్ చేస్తే మన పార్టీని కొంచెం లైక్ ఏమంటారు, అక్కడ చాలా మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. ఈవేళ షర్మిలమ్మ కాడికి ఎవరన్నా కొంత గొప్ప వెళ్తున్నారంటే వాళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులే. అక్కడ మన పార్టీ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. వాళ్ళు ఏంటంటే స్పెషల్లీ నాకు మెసేజ్ చేసి, సిస్టర్ మీరేమన్నా ఒకవేళ పోస్ట్ చేయలేకపోతే ఏమన్నా భయపడితే మాకు చెప్పండి, మేము పోస్ట్ చేస్తాం, మాకు పంపించండి వీడియోలో అన్నా. సో తెలంగాణలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. మరి పెద్దలు ఏం ఆలోచిస్తారు? 2024లో కూడా ఆయన అందరితో పాటు దొంగ ప్రామిసులు చేసి ఇదిగో 5,000 పెంచేస్తాను, లేకపోతే ఇంకోటి చేసేస్తాను, రైతు భరోసా 25,000 చేస్తాను, ఇలా అని చెప్పుకుంటుంటే బాగుండు. కానీ పాసిబిలిటీస్ అయ్యేవి మాత్రమే చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పలేదు. ఎట్టైనా మోసం చేసిన ప్రజల్ని మోసం చేసి ఆయన అధికారంలోకి రావాలనుకున్నారు, వచ్చారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.